విజయవాడ ఎంపీగా ఈసారి ఎవరు గెలవడానికి ఛాన్స్ ఉంది? వైసీపీ తరపున కేసినేని నాని గారు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తరపున కేసినేని చిన్ని గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ సొంత అన్నదమ్ముళ్ళు అవడం ఇక్కడ ప్రత్యేకత. అయితే కేసినేని నాని గారి బలాలేంటి, బలహీనతలేంటో చూద్దాం. ముందుగా కేసినేని నాని గారికి కలిసి వచ్చే అంశాలు ఇక్కడ 2 సార్లు ఎంపీగా పనిచేసి ఉండడం. 2014లో టీడీపీ తరపున గెలిచారు, 19లోనూ టీడీపీ తరపున గెలిచారు. సో ఇప్పుడు వైసీపీ తరపున పోటీ చేస్తున్న 2 సార్లు ఎంపీగా పనిచేసి ఉండడం వల్ల ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈయనకు పరిచయాలు ఉండడం కలిసి వచ్చే అంశం. అలాగే ఆర్థికంగా బాగా స్ట్రాంగ్గా ఉండటం కూడా ఈయనకు కలిసి వస్తున్న అంశం. ఇక 3వ అంశం వచ్చి సంక్షేమ పథకాలు. వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఖచ్చితంగా నాకు అండగా నిలబడతారని ఈయన భావిస్తున్నాడు. అలాగే విజయవాడలోనే 3 సీట్లు ఉన్నాయి. విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్. సో విజయవాడలో కాస్త అట్రాక్టింగ్గా వైసీపీ చేసిన అభివృద్ధి కింద కన్సిడర్ చేస్తే ఆ కృష్ణా నది పరివాహక ప్రాంతం, కృష్ణా నది వరదలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కృష్ణలంక పరిసర ఏరియాలో వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలా వాటర్ వెళ్లకుండా వైసీపీ గవర్నమెంట్ పెద్ద గోడ అయితే కట్టించింది. ఎంత దూరం ఆ నది సిటీ పరిమితిలో ఫ్లో అవుతుందో ఆ ఏరియా మొత్తం గోడ అయితే కట్టించింది. సో అది కొద్దిగా ఆ ఏరియాలో కలిసి వచ్చి అక్కడ కొద్దిగా మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని వాళ్ళైతే భావిస్తున్నారు. అది కలిసి వచ్చే అంశం. ఇక మైనసుల సంగతి చూస్తే ఆయన తెలుగుదేశాన్ని వీడి వైసీపీలోకి రావడంతో ఆయన అనుచరులుగా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళందరూ తెలుగుదేశంలోనే ఉన్నారు, ఆయనతో పాటు బయటకు రాలేదు. అది ఆయనకు మైనస్గా చూడొచ్చు. అలాగే వైసీపీ మీద ఉన్న అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకత, రాజధాని దూరమైంది, రాజధాని అభివృద్ధి లేకుండా పోయింది, రాజధానిని నాశనం చేశారు వైసీపీ వాళ్ళు అనే కోపం కూడా ఇక్కడ కేసినేని నాని గారికి మైనస్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక కేసినేని చిన్ని గారి సంగతి తీసుకుంటే ఆయన తెలుగుదేశం తరపున పోటీ చేయడమే ఆయనకి విపరీతమైన బలాన్ని ఇచ్చే అంశం. ఎందుకంటే అక్కడ వరుసగా 2 సార్లు తెలుగుదేశం గెలిచింది. అలాంటి పార్లమెంట్ సీట్లో ఆయన పోటీ చేయడం ఆయనకు బాగా కలిసి వచ్చే అంశం. అలాగే విజయవాడ 3 సీట్లోనూ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉండడం ఆయనకు బాగా కలిసి వస్తున్న అంశంగా చూడొచ్చు. ఇక ఆయనకంటూ మైనస్లు అంటూ ఉంటే కనుక కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలే ఆయనకు మైనస్గా చూడొచ్చు. అంతే తప్పించి ప్రత్యేకంగా ఏమీ లేవు. సో ఎవరు గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి? నాని గారా లేక చిన్ని గారా? సో ఇక్కడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. సో 7 నియోజకవర్గాల్లో ఎవరు గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఏ అసెంబ్లీ అభ్యర్థి, ఏ పార్టీ అభ్యర్థి గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయో చూస్తే సో గెలుపు ఎవరి వైపు ఉందనేది మనం అంచనా వేయచ్చు. ఇక్కడ విజయవాడ ఈస్ట్ అలాగే విజయవాడ సెంట్రల్లో ఖచ్చితంగా తెలుగుదేశం గెలవడానికి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇకపోతే విజయవాడ వెస్ట్లో మాత్రం వైసీపీ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మైలవరంలో 50-50 తెలుగుదేశం అలాగే వైసీపీకి 50-50 ఛాన్సెస్గా చెప్తున్నారు. తిరువూరులో వైసీపీ ముందంజలో ఉందని చెప్తున్నారు. అలాగే జగ్గయ్యపేటలో వైసీపీ ముందంజలో ఉంది. నందిగామలో టీడీపీ ముందంజలో ఉంది. అంటే 3 సీట్లలో వీళ్ళు, 3 సీట్లలో వాళ్ళు విజయ అవకాశాలు కనపడుతున్నాయి. 1 సీట్లో మాత్రం ఇద్దరికి టఫ్ పోటీ ఉంది. సో ఏంటంటే ఇక్కడ లాజిక్ ఎక్కడ మిస్ అవుతుంది, ప్లస్ అవుతుంది అనేది చూస్తే ఖచ్చితంగా అసెంబ్లీ అభ్యర్థులు కావాల్సిన వాళ్ళకే వేస్తారు. టీడీపీ వాళ్ళు టీడీపీకి వేస్తారు, వైసీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకే వేస్తారు. కానీ పార్లమెంట్ అభ్యర్థి వచ్చేసరికి ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా కేసినేని నాని గారు అంతకుముందు 2 సార్లు ఎంపీగా పనిచేసి ఉండడంతో నాని గారు బెటరా, చిన్ని గారు బెటరా అనుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళైతే ఖచ్చితంగా ఎమ్మెల్యే తెలుగుదేశానికి వేసి ఎంపీ నాని గారికి వేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఎటు 2 ఓట్లు కనుక ఖచ్చితంగా వీళ్ళకే వేస్తారు, వైసీపీ వాళ్ళకే. సో ఒకవేళ అలా ఓట్ ట్రాన్స్ఫర్ కనుక డిఫరెంట్గా జరిగితే, ఇలా సాధారణంగా చాలా ఎన్నికల్లో జరుగుతుంది, ఎమ్మెల్యే ఒకరికి వేసి ఎంపీ ఇంకొకరికి వేయడం, అలా జరుగుతుంది. ఖచ్చితంగా నేను గెలుస్తాననే నమ్మకంతో కేసినేని నాని గారు అయితే ఉన్నారు. ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యే టీడీపీకి వేస్తారు, ఎంపీ మాత్రం నాకు వేస్తారనే నమ్మకంగా ఉన్నారు. అలాగే ఇక్కడ దాదాపు 3 నియోజకవర్గాల్లో వైసీపీ స్ట్రాంగ్గా ఉండడం ఆయన కలిసి వచ్చే అంశం. అందులో 2 నియోజకవర్గాల్లో రూరల్ ఏరియాలో ఉండడం వల్ల అక్కడ మెజారిటీ వస్తుంది. ఆ మెజారిటీతో నేను గట్టెక్కేస్తానని ఆయన భావిస్తున్నాడు. అయితే 3 నియోజకవర్గాల్లో విపరీతమైన బలంగా మేము ఉన్నాము, కేవలం 1 నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉంది. సో కంప్లీట్గా మెజారిటీ మాకే వస్తుంది, మంచి మార్జిన్తో మేము గెలవబోతున్నామని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఇక్కడ 2 సార్లు పనిచేసి ఉన్న అనుభవంతో ఆయన వైపు కొంత ఎడ్జ్ కనపడుతుంది. అయితే తెలుగుదేశం విపరీతంగా పుంజుకోవడంతో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఈయనకి కలిసి వచ్చే అంశంగా కనపడింది. సో ఇద్దరికి కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నట్లు కనపడుతున్నాయి. స్లైట్ ఎడ్జ్ తెలుగుదేశం తరపున పోటీ చేస్తూ ఉండడంతో కేసినేని చిన్ని గారి వైపే మొగ్గుంది. సో విజయవాడ పార్లమెంటు సీటు కేసినేని చిన్ని గారు గెలవడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనపడుతున్నాయి.